గురుగారు నమస్కారం గురుగారు. గురుగారు, ఈ రోజు ప్రతి మనిషి కోరుకునేది సొంత ఇంటి కల. ప్రతి ఒక్కళ్ళు చిన్న ఇల్లున్నా చాలు అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి సొంత ఇంటి కల తీరాలంటే మీరేమన్నా రెమెడీస్ చెప్తారు? మన ప్రేక్షకులందరూ సొంత ఇంట్లో ఉండాలని కోరిక. అద్దె ఇల్లు అన్నారు కాదు, ఏదైనా మనం ఉండమంటే మనం మనదన్నట్టే శుద్ధి చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. కాకపోతే అది ఇచ్చిన వాళ్ళకి దాని దగ్గర ఏదేస్తాం. కాకపోతే మనది అన్నట్టుగా ఉండడం ముఖ్యమైనది. మన సొంత ఇల్లు ఎక్కడ ఏ ఊర్లో అంటే ఎన్ని కోట్ల మన ఊర్లో ఉండే ఊర్లో ఇల్లు సొంత ఇల్లు ఉండడం, ఎక్కడైతే జీవిస్తున్నాం, ఎక్కడ నివసిస్తున్నాం, ఎక్కడైతే జాబ్ చేస్తున్నాం అక్కడ ఒక ఇల్లు ఉండడం చాలా ఆనందదాయకం అన్నమాట. అంటే అందరూ కూడా కళ ఎన్ని కోట్లు సంపాదించి డబ్బున్నా లేకుండా ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు దాని సంబంధించి. కాకపోతే ఏంటంటే అందరూ కూడా అలా ఉండాలని, అందరు కోరిక తీరాలని కదా మేము ఉన్నాం శివనరసింహ తంత్రిగా. కేరళ మా రెమెడీస్ ఉన్నాయి, కేరళ రెమెడీస్ అంటున్నాయి కదా. మీ అందరూ కూడా ఆ రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది, సొంత ఇంటికల్లా అతి తొందరగా అతి శీఘ్రంగా రావాలంటే స్వామివారి అనుగ్రహం ఉండడానికి, ఎవరిని పెట్టుకుంటే పని అవుతుందో వారిని పెట్టుకుంటే పని కావడానికి చేసారు. ఓకేనా? ముందుగా మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించడానికి స్వామివారిని ప్రార్థించుకొని స్వామివారి మన ప్రేక్షకులందరినీ ఆశీర్వదించి వాళ్ళకి ఇష్టమైన కోరిక తీర్చామని ప్రార్థించుకున్నాం. ముందుగా స్వామి శనప సురముత్తర రచన ఆర్యంగన గుదిబుల బాలకని ఎర్మిలి ధర్మశాస్త్రవే శబరిగిరీశని హరిరసుతనే జ్యోతిస్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమః వల్లభాయ నమః శ్రీ స్వామి మణికంఠాయ నమః. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటికి విశేషంగా రావాలని కోరుకుంటుంటారు. ఓకే, ఇందులో చిన్న ఒక 2 రెమెడీ చెప్పేస్తాను, చేయండి. దేవుడి వల్ల మీకు అనుగ్రహం ఉండాలి. మనకి ఏదైనా పుణ్యఫలం ఉంటేనే మనకు కూడా కోరిక తీరుతుంది. పుణ్యఫలం ఎంత పెరుగుతుంది అంత మంచిది. అది కూడా పెద్దలు ఒకప్పుడు నేను పని చెప్తే కొంచెం పుణ్యం ఉంటే తీసుకురండి అంటారు. అదే పుణ్యం ఉంటేనే మనకు పవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక అర్థం చేసుకోండి, ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనాలి 10,000 12,000 రూపాయలు, మన 10,000 ఉన్నాయి కదా, ఇంకా 2,000 రూపాయలు తక్కువ తీసుకురండి. అంటే మన దగ్గర పుణ్యం అంత ఉంది, 10,000 రూపాయలు అంత పుణ్యం అంది. అది రావాలంటే ఇంకా 2,000 రూపాయలు 2,000 పుణ్యం కావాలి. అదే మాలాంటి మన గురువుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే, గురువు ఆ కోరిక తీర్చలేండి అని ఇంతవరకు వచ్చింది, ఇంకా కొంచెం తక్కువ ఉంది వీడికి అని చెప్తున్నాడు. ఎంత అవసరమో అంతే ఒక చిన్న రెమెడీ చెప్తాం అన్నమాట. ఏం చేస్తారు, గోసేవ చేసుకోరా బాబు, ఇది దేవుళ్ళకి గురు సేవ చేసుకుని చిన్న చిన్న రెమెడీ చెప్తారు. అది చెప్పగానే అది లోడ్ అయిపోతాడు. ఇంకా 2000 సంబంధించి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ వచ్చేసి అంటే మనకు అది అయిపోయింది. అడిగి మళ్ళీ ఇంకా కొత్తది రావడం మన కంట్రోల్లోకి వెళ్తున్నాం అనమాట. ఏదైనా మన దగ్గర ఉన్న పుణ్యఫలం ఎంత ఉంటే అంత పనులు అవుతుంటాయి. కారు కొన్నాం, ఇటు అనుకున్న ఫలం పెట్టాం, పుణ్యఫలం ఈ వారంలో ఫ్లైట్ ఎక్కినాం, ఈ నెలలో చేసిన పుణ్యం అంతా ఆ రోజుకి అయిపోయింది. మళ్ళీ కొత్త లోడ్ కావాలి నీకు కావాల్సింది. ప్రయాణం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఏదైనా పుణ్యఫలం ఉంటేనే జరుగుతుంది. తీర్థయాత్ర పోవాలనుకున్నా, గృహ ప్రవేశం కావాలనుకున్నా, కళ్యాణం కావాలనుకున్నా, ఏది జరిగినా పుణ్యఫలం ఉంటేనే జరుగుతుంది. అంటే పుణ్యకార్యమైన దానము, ధర్మ, వ్రతాలు ఇవన్నీ కూడా భగవంతుడు కనిపెట్టిన మన గురువులు ఋషులందరూ కూడా మనకి ఎందుకు అందించారు. ప్రతి ఒక్క పండుగ, ప్రతి నెలలో 4 పండుగలు ఇస్తారు. 4 వారాలు, అర్థమైంది కదా. అంటే మనకు సంబంధించిన గ్రహాలన్నీ కూడా 9 గ్రహాలున్న అధిష్టాన గ్రహాలకి 7 గ్రహాలకి మనకి 7 వారాలకి 7 రోజులు ఇచ్చారు. తర్వాత వేరే గ్రహాలకు ప్రతి రోజు ఇచ్చారు, రాహుకాల దుర్ముహూర్త కాలం. సరే, ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాం. కాకపోతే పుణ్యఫలం ఎంతుంటే మన జీవిత కాలంలో అది జరుగుతుంది. పుణ్యఫలాన్ని ఎలా పెంచుకోవాలి, గృహానికి సంబంధించిన ఎలాంటి రెమెడీ చేస్తే మనకు గృహం అతి ఈజీగా మనకు యాక్టివేట్ అవుతుంది. గురుగారు ఇదేందుకు గురుగారు మీరు ఏదో ఒకటి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి, గురువులందరూ ఇదే చెప్తుంటారు, మేము ఏం చేయాలి ఇది చేయాలి అని అంటారు. రైట్, మీరు అన్నది కరెక్టే. ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి, ఎందుకంటే మీకు సంబంధించి అతి తొందరగా మీరు రావడానికి అన్ని. మనం చూడండి, ఒక వేరే భాషలో చెప్తున్నాను అనుకోదు, ఒక పెద్ద చెరువు ఉంటుంది, అందులో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. అంటే గాలి వేసి చేపలు పట్టాలనుకుంటారు అన్నమాట. లక్షల చేపలున్నా వాడు కూర్చున్న దగ్గర 1000 చేపలు తిరుగుతున్నా వీడు ఏం చేస్తారు, ఒక కట్టె పెట్టి దానికి దారం గట్ట ఉక్కు పెట్టి అక్కడ కూర్చుంటారు అన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది పడలే. ఎందుకు పడాలి అంటే ఆ ఉక్కుకి చిన్న ఎర్ర పెట్టాలి. అది ఎర్ర మ్యాగ్నెటిక్ పరంగా కొంచెం అయస్కాంతం ఉంటే అతుక్కున్నట్టే కదా. అంటే దానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ పవర్ అనేది రెమెడీస్ అనమాట. అంటే నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, తొందరగా అయినప్పుడు నీకు తొందరగా అంటుకుంటుంది, అంతే. అది ఈజీగా జరిగే పనులు అనమాట ఇవన్నీ కూడా. మనకు ఒక చిన్న రెమెడీ, మన సొంతటి గృహ ఎవరైనా రూపాయి చేసినా ఇది చేసినా ఎప్పటికీ ఒక చిన్న కళ. ఇంట్లో వాళ్ళందరూ మా అక్క చెల్లెళ్ళకి చాలా పెద్ద కళ, పెద్దవాళ్ళకి ఇంట్లో మగవాళ్ళకి లేకున్నా అది పెద్ద కళ. మా ఇంట్లో అక్క చెల్లెలుకుంటుంది, ఖచ్చితంగా మీ సొంతలోకి వెళ్ళిపోయి ఒక ఆడపరంగా నిండిగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే లక్ష్మీ కటాక్షం అంతా ఇంట్లో ఉన్న దేవాలయం అంటే రెండింట్లో ఉంటారు, స్వామివారి అమ్మవారి దీపారాధన చేస్తుంటారు, ఆ ఇంటికే బలం వెళ్ళిపోతుంది. అది నా సొంత ఇంటికి లోడ్ అవుతుంది అట్లా ఆలోచిస్తున్నాడు. అది అనమాట. అందుకే సొంతటి కళ ఎలా నెరవేరుతుంది నేను కథ చేసుకోవడం. ఓకే, ముందుగా మనము కొంచెం దీనికి తగ్గట్టు కొన్ని పుణ్యఫలానికి సంబంధించి కొంచెం ఎలా పంచుకోవాలి. దానికి కొంచెం కొబ్బరి తురుము చేసుకోవాలి,
కొబ్బరి తురుము వేసుకో, గోధుమ పిండి, గోధుమలు ఉంటాయి కదా, గోధుమలను కొంచెం పిండిగా వేసుకోకుండా కొంచెం దాన్ని దొడ్డుగా రవ్వ ప్లస్ కొబ్బరి రవ్వ ప్లస్ మిసిరి. దీంట్లో షుగర్ వాడదు, మిసిరి అంటారు కదా, మిసిరి పటిక బెల్లం లేకపోతే బెల్లం. ఈ 2-3 తీసుకొని మనం చీమలకి వేయాలి. చీమలకి వేసేస్తే చీమలకి వేస్తే పుట్ట కడతాయి కదా, ఆ పుట్టలు నివసించి పాములు, స్నేక్స్ అనమాట. అదే కదా, ఈ స్నేక్స్ ఇల్లు కట్టిస్తాయి. మనకి ఇల్లు కట్టి అదే అంటే మనం ఏదో పుణ్యఫలం అయితే చంపిస్తాం. అది చిన్న చిన్న ప్రతి ఒక్క ఇంట్లో చీమలు లేని ఇల్లు ఉండదు. ఖచ్చితంగా వీటికి ఎక్కడ వేయాలి గురుగారు? యూనివర్సల్ ట్రీ అంటే మర్రి చెట్టు దగ్గర మీకు చీమలు దొరికితే అది హ్యాపీగా అక్కడ వేసేసండి. మనకి ఏంటంటే పెద్దగా ఉడాలి మరి ఎంత పెద్ద ఊరికి నీడని ఇస్తుంది. అంటే మనకి నీడని ఇవ్వాలంటే అడున్న చీమలు, బ్లాక్ చీమలు ఉండొచ్చు, ఏముండొచ్చు, అక్కడ వేయడం వల్ల అది ఈజీగా మనకు చీమలు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకేం చేయాలంటే మన ఇంట్లో శ్రీనివాస కళ్యాణం ఫోటో. శ్రీనివాస కళ్యాణం అంత సర్వ దేవతలు ఉంటారు. విష్ణుమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, సర్వ పరంపర దేవతలు అందరూ ఉంటారు. అందరూ కూడా అలాంటి ఫోటో ఒకటి తీసుకొని మన ఇంట్లో ఇప్పుడు రెండింట్లో ఉన్నాం, ఎటువంటి సంబంధం లేదు. సరే చిన్న ఇంట్లో ఉన్నాం, పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, రెండింట్లో ఉన్నాం, సొంత ఇల్లు అవ్వాలనుకుంటున్నాం. అందరూ ఏంటంటే పెద్ద ఇల్లే కట్టుకోవాలని పెద్ద కోరిక ఉండాలి. మీ అందరు కూడా ఇష్టమైన ఇల్లు అనుకోండి, మీ ఇష్టమైన ఇల్లు, మీ డిజైన్ ఇల్లు ఒక ఫోటో తీసుకొని మీ ఎదురుగా పెట్టుకోండి, ఇల్లు చూస్తుంది ఖచ్చితంగా అవుతుంది. అంటే అప్పటి వరకు ఏం చేయాలి, మన లక్ష్మీనారాయణ ఫోటో వెస్ట్ గోడకు పెట్టుకోవాలి. మన ఇంట్లో లక్ష్మీనారాయణ శ్రీనివాస కళ్యాణం ఫోటో ఒకటి పెద్ద సర్వపరివారం ఉన్నది కూడా, దానికి గోల్డ్ ఫ్రేమ్ ఉండాలి. గోల్డ్ ఫ్రేమ్ ఉండాలి. ఆ గోల్డ్ ఫ్రేమ్ ఉన్నది మన వెస్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. కూడా మీకు బయట దొరికిపోతే, లేకపోతే మా త్రిపుల్ డివోషనల్ ప్రొడక్ట్స్ కి ఫోన్ చేసినట్టే ఈ నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేసినట్టు మీకు పంపించేస్తున్నట్టు చాలా మంది తీసుకెళ్తుంటారు. దేవుడి వాళ్ళందరూ కూడా మంచి మనస్ఫూర్తిగా మా చేతుల మీద ఇస్తాం కాబట్టి తొందరగా కట్టుకుంటారు. చాలా మంది ఎన్నో వేల మంది కట్టుకున్నారు, ఎంతోమంది కట్టుకున్నారు. మీరందరూ కూడా కట్టుకోవాలంటే ఏది చేస్తే ఎలాంటి వాళ్ళకు ఇస్తే ఫైల్ ఇస్తే తొందరగా అవుతుంది అది తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు మనకి ఏ ఆఫీస్ లో పని ఉంటే ఆఫీస్కి పోతే పని అవుతుంది. అవును, కరెక్టే, అంతే కదా. ఏ ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్కి పని అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్టర్ ఆఫీస్ కావాలి, మున్సిపాలిటీ అంటే దేనికి కావాలని ఆ దగ్గరికి వెళ్ళాలి. హాస్పిటల్ ఆరోగ్యం బాగా హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం దాని తగ్గట్టు చేయాలి. అంటే మన ఇంటికి తగ్గట్టు ఇల్లు సొంత ఇల్లు కలవాలంటే మనము అదైతే మన పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్ట రావాలంటే సీమనే కారణం. ఒక స్నేక్ గృహాన్ని కట్టిస్తే అవి ఒకటి నివసిస్తాయి అనమాట. అందుంచి అవిట్లకే కట్టించిన మనకి కట్టియరా మన దానికి సంబంధించి మనము ఈ రెమెడీ చేసుకోవడం చాలా ఉత్తమం అంటారు. చేసేసి మన మూమెంట్ లో చేసేసుకొని మాట్లాడు. గురుగారు, అంటే ఇది ఒక్కటే సరిపోతుందా, ఇంకేమైనా రెమెడీస్ చేసుకోవచ్చు అంటారా? అది ఇంకే ఓకే, ఇదొకటి యాక్చువల్ ఏంటంటే ఫోటో ఒకటి శ్రీమల అయితే చెప్పినట్టు కరెక్ట్ చేసినట్టే. మళ్ళీ ఏ వారం చేయాలని అడుగుతారు కాబట్టి ఏ వారం చేయాలంటే మనకు ఆదివారం మంగళవారం చాలా విశేషం అన్నమాట. ఆదివారం రోజు మంగళవారం రోజు ఈ 2 భూకారక, ఈ గృహం ఇచ్చేది సూర్యుడు, రవివారం భూమిని ఇచ్చేది కుజుడు. కాబట్టి ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అయితేనే మనకు ఈ భూమి మీద గృహం కట్టాలి. కాబట్టి ఈ 2 గ్రహాలు ఆదివారం లేకపోతే మంగళవారం రోజు ఇది చేయడం వల్ల చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ శ్రీనివాస కళ్యాణ ఫోటో పెట్టుకోవడం అనుగ్రహం. ఏదేమైనా గురుగారు చెప్పినట్టుగా చీమలు ఉన్న చోట కానీ కొన్ని చెట్లు ఉన్న చోట పుట్టలు కడుతూ ఉంటాయి కదా, అటువంటి చోట గురుగారు చెప్పిన రెమెడీ ఆ పిండి లాంటి రవ్వ లాంటి గోధుమ పిండితో అటగే పట్టిక బెల్లం అవన్నీ కలిపి ఆ రెమెడీస్ చేసుకుంటే త్వరగా శుభ ఫలితం వస్తుందని గురుగారు చెప్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం పటం కూడా పెట్టుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి అంటున్నారు. సో గురుగారు చెప్పినట్టుగా తప్పకుండా అందరూ ఫాలో అయ్యి సొంత ఇంటి కల నెరవేర్చుకుంటారని ఆశిద్దాం. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ.